నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా బి ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి జగన్, పలువురు ప్రజాప్రతినిధులు. గణతంత్ర వేడుకల్లో భారత సైనిక, నావిక, వైమానిక దళాల విన్యాసాలు, పోలీస్ బృందాల కవాతులు ఆకట్టుకున్న వైనం. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులకు ప్రశంసా పురస్కారాలను అందజేసిన రాష్ట్ర గవర్నర్. అత్యుత్తమ సేవలు అందించిన 23 మంది BLOలకు కూడా పురస్కారాలు అందజేత. పశ్చిమంలో వైసీపీ నేతల ఆత్మీయ సమ్మేళనం. పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్గా వెన్నుదన్నుగా పార్టీ నేతల తోడ్పాటు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని వైసీపీ నేతల ధీమా. ఎంతో మంది పోరాట వీరుల త్యాగఫలమే మన స్వేచ్ఛ, స్వాతంత్రం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మనం మనకంటూ సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకున్న రోజు ఇది. ముందుగా BTV న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినోత్సవం మొదటిసారి ఈ రిపబ్లిక్ డేను 1950 జనవరి 26 నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వైభవంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. 3 రంగుల జెండా మెరిసిపోతున్నది, చూడరా ఆకాశం మురిసిపోతున్నది. 3 రంగుల జెండా మెరిసిపోతున్నది. చిన్న పెద్ద గొంతు కలిపి జనగణమన పాడే వేళ గుండె నిండా మంచితనం పంచి పెట్టును భారత నేల. ఏ దేశమెల్లినా ఎక్కడ చూసిన భారత భూమే గొప్పదిరా. ధర్మాన్ని పాటిస్తూ న్యాయంగా బ్రతుకుట ఈ మట్టి బిడ్డ తత్వమురా. గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతదేశం ముస్తాబైంది. ఈ 2024లో భారత్ 75వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటుంది. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. విజయవాడ నగరం నడిబొట్టున ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా భూతో నా భవిష్యత్ అనిపించేలా అబ్బురపరిచే కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. వేడుకల్లో భారత సైనిక, నావిక, వైమానిక దళాల విన్యాసాలు, పోలీస్, పారామిలిటరీ బృందాలు కవాతులు ఆకట్టుకున్నాయి. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2024 భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని అన్నారు. స్కూళ్లలో నాడు నేడు ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌరులకు ప్రభుత్వం సమర్థవంతమైన సేవలు అందిస్తుందన్నారు. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. राष्ट्रीय सलूट, सलामी, शस्त्र.
వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాపై అవగాహన, అవసరమైన వారికి అనుసంధానం వంటి సేవలు అందిస్తోంది. 20,000 రూపాయల చొప్పున నెలకు 5,000 వరకు. ఇలా డాక్టర్ల సూచనల మేరకు ఎన్ని రోజులైనా ఆరోగ్య ఆసరా బట్టి ఇప్పటికీ 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది జగనన్న ప్రభుత్వం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులపై అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 27,41,000 లేదా వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కుల కల్పన అన్న ప్రభుత్వం. వ్యాపార దిగ్గజ కంపెనీలతో బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు 172 కోట్లు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది తన సంపూర్ణ పోషణ ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ జగనన్న నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,196 కోట్ల పెట్టుబడితో ముఖ్యం ఆడుదాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పాల్గొనడంలో ఉన్న నిరాసక్తను భారత్లోని క్రమబద్ధంగా భారత ఎన్నిక. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఒకరోజు ముందుగానే విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత సుందరీకరంగా ముస్తాబైంది. నేడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత్ పాకిస్తాన్ రెండు దేశాలకు ఒక గేట్ మాత్రమే అడ్డు. అదే పంజాబ్ లోని అట్టారి వాఘా సరిహద్దు. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి. అంత ఉద్విగ్న భరితంగా సాగింది బీటింగ్ రిట్రీట్. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తుండగా బిఎస్ఎఫ్ జవాన్లు పెరేడ్ చేశారు. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కలబడటానికి వెళ్తున్నారా అన్నట్లు సాగింది ఈ కార్యక్రమం.
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రశంసా పురస్కారాలను అందజేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో పాటు అల్లూరు సీతారామరాజు, కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి పురస్కారాలు పొందారు. అత్యుత్తమ సేవలు అందించిన 23 మంది BLOలకు కూడా పురస్కారాలను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఎన్నికల ప్రధానికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారిని, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారిని, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారిని కోరుతున్నా. Nothing like voting. I vote for sure అనే థీమ్. Immense pleasure to be here today amongst you all on the occasion of 14th National Voters Day, a day that underscores the significance of our democratic ethos and the pivotal role each one of us plays in shaping the destiny of our country. As we all know, since 2011, National Voters Day is being celebrated all over the country on 25th January, a day on which Election Commission of India was formed. ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు చేసినా పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్ నే కోరుకుంటున్నారని వారు తెలిపారు. పశ్చిమంలో వైసీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యత స్వీకరించిన ఆసిఫ్ సితారా సెంటర్ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని కోలాహలంగా నిన్న రాత్రి ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు దూరంగా ఉన్న నాయకులు ఈ సమావేశంలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యత వహించగా కార్యక్రమంలో ఎంపీ కేసినేని నానితో పాటు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డితో ఎమ్మెల్యే వెల్లంపల్లితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. పశ్చిమంలో వైకాపా హ్యాట్రిక్ సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని వారు తెలిపారు. ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వారు పేర్కొన్నారు. వైసీపీ జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరవేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నాయకులకు విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, రత్నకుమారి, నరేంద్ర రాఘవ, చలపతిరావు, అర్షద్, కోటిరెడ్డి, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, వైకాపా నాయకులు సూరసాని రామిరెడ్డి, మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ రెండే విషయాలు. ఇందాక వెల్లంపల్లి గారు చెప్పినట్టు జగన్ గారి నాయకత్వంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట కూడాను చేసే విధంగా ఈ ప్రభుత్వం చేసి పెట్టింది. పనులన్నీ కూడా దాదాపు 100కి 99 మార్కులు వచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని చేసి పెట్టింది. అదే మన వెపన్. అంటే మనం ఏం చెప్పామో అది చేసాం. సో కాబట్టి మనం అందరం కూడాను ఇందాక కేసినేని నాని గారు కూడా అన్నట్టు ఈ మీడియా వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు ఏవో చెప్పే అన్నీ కూడాను అసలు ఆ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. మనం ప్రజలకు ఏం మాట చెప్పామో అది మన పార్టీ తరఫున, మన ప్రభుత్వం తరఫున మన నాయకుడు చేసి పెట్టాడు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు కూడా అదేవిధంగా కష్టపడి మీ అందరూ కలిసి చేసి పెట్టారు ఇక్కడ. సో కాబట్టి ప్రజలకి మీరు బ్రహ్మాండంగా అకౌంటబుల్ అయ్యారు, చెప్పిన మాట చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నిక కూడా మనకి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక కార్యకర్తని ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తీసుకొచ్చి నిలబెడుతున్నటువంటి మన ఆసిఫ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మీరందరూ మనం అందరం కలిసి పనిచేయాలి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో 2009 మొదలు ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గానికి నేను పనిచేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆసిఫ్ గారిని బాధ్యతలు అప్పచెప్పడం, నాకు పక్క నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గానికి అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో
మనం రోడ్లు చూసుకోవచ్చు, డ్రైనేజీలు చూసుకోవచ్చు. చిన్నపాటి వర్షం వస్తే అనేక రోడ్లు నీళ్లతో డ్రైనేజీలతో నిండిపోయాయి. అది ఒక్కొక్కసారి 10 గంటలు, 12 గంటలు, 24 గంటలు వాటర్ ఉండే పరిస్థితి మనం గతంలో చూసాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కుంభవృష్టి వచ్చినా కానీ ఏ ఒక్క రోడ్లో కూడా వాటర్ రాకుండా ఈరోజు మనం అభివృద్ధి చేశామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన అవకాశం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పటి నుంచో మనకి స్టేడియం కావాలని చెప్పి అనేక మాటలు అనుకున్నాం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల ద్వారానే మనకి స్టేడియంను కూడా దాన్ని వర్క్ చేస్తున్నాం. విజయవాడ వెస్ట్ అంటేనే వైఎస్ఆర్సీపీకి కంచు కోట. చరిత్ర చూస్తే 83 ఒక్క ఎలక్షన్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక్కడ గుర్తుంది కదా మీ అందరికీ. 83 ఎలక్షన్లో జయరాజ్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టినటువంటి అభ్యర్థి మాత్రం గెలిచారు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇద్దరు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ గెలుస్తూ వచ్చారు ఈ నియోజకవర్గాన్ని. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీ ప్రారంభించారో ఫస్ట్ ఎలక్షన్ 2014 అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఎంపీని, అట్లాగే అలయన్స్లో సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయన కాబట్టి బీజేపీకి ఆ మాత్రం ఓట్లేని వచ్చినాయి. ఇక్కడ జస్ట్ కేవలం 2000 చిల్లరతో ఆయన ఓడిపోయారు. అట్లా చరిత్ర తీసుకుంటే ఈ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి, కాంగ్రెస్కి, అంతకుముందు కమ్యూనిస్టులకి కంచుకోట. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవాల. అట్లాగే ఈ నియోజకవర్గంలో నేను చాలా కీన్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని 2009 నుంచి, అంటే అంతకుముందు నేను ఆయన ఒక కుటుంబం లేకుండా ఉన్నాను. ఆయన కుటుంబం కూడా మేమిద్దరం కూడా కుటుంబ సభ్యులు లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ నేను బాబాయ్ అని పిలిచేవాడిని, ఆయన నన్ను అబ్బాయి అని పిలిచేవాళ్ళు. అటువంటి కుటుంబ సంబంధాలు. అప్పుడు ఇద్దరం రాజకీయాల్లో లేము. ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాము. నేను 3 నెలల నుండి బయటికి ఎగ్జిట్ అయ్యాను, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు పీఆర్పీ నుంచి. సో అట్లా 2009 నుంచి 14 వరకు నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ ఈ టీఆర్పీలో ఉన్నప్పుడు, తర్వాత మరి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కానీ, మళ్ళీ రోసీ గారి దగ్గర కానీ ఆయన ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి, ఈ విజయవాడ వెస్ట్కి తీసుకొచ్చినటువంటి నిధులు నిజంగా చరిత్రలో నిలిచిపోతాయి అన్నమాట. 2004 నుంచి 14 వరకు కూడా. తర్వాత ఒక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయడం, తర్వాత మంత్రిని చేయడం. నిజంగానే ఈ ప్రాంతం అంతా కూడా విజయవాడ వెస్ట్ అంటే ఒకప్పుడు పాత నగరంలాగా ఉండేది. దీన్ని ఇప్పుడు కొత్త నగరంలాగా బెంచర్కి కంటే బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి ఘనత మా సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి. అట్లాగే గొప్ప అడ్మినిస్ట్రేటర్, ఆర్గనైజర్లో కూడా ఉన్నాడు శ్రీనివాస్ గారిలో. మీరు చూస్తే 22 డివిజన్లో కూడా గట్టి, అంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీ బలం ఉన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ పరంగా స్ట్రెంథెన్ చేసి గ్రాస్ రూట్ లెవెల్స్లోకి వెళ్ళి ఏ డివిజన్లో ఏంటి అనే దాన్ని క్షుణ్ణంగా తనకున్నటువంటి అంతకుముందు పరిజ్ఞానంలో కానీ లేదా తర్వాత కానీ జనరల్గా మనం మరి వైఎస్ఆర్లో అంత గట్టి అడ్మినిస్ట్రేటర్ మనం చూడం. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇంకది పొట్టివాడు మా తమ్ముడు కాబట్టి నేను పొట్టివాడు అంటున్నాను, ఏమనుకోవద్దు. పొట్టివాడు గట్టివాడు అని సామెత ఉంది కదా మనకి. ఆ గట్టిదనం అంతా మా తమ్ముడిలో ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు షేక్ ఆసిఫ్ గారిని ఇక్కడ శాసనసభ సభ్యుల క్యాండిడేట్ గా మనకి పెట్టడం జరిగింది. మనం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆసిఫ్ గారు వెళ్ళటం జరిగింది. అలాగే మన చటర్జీ గారి వార్డులో కూడా పర్యటించడం జరిగింది. ఆల్రెడీ శాసనసభ్యులుగా ఇక్కడ కాబోయే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆసిఫ్ గారు ప్రచారం అన్నది మొదలు పెట్టుకోవటం జరిగింది. కాబట్టి పార్టీ కార్యకర్తలు, క్యాడరు అంతా యాక్టివ్ అవ్వాలి. రాబోయే రోజుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయకేతనం ఎగరవేసే విధంగా ఈ మీటింగ్ అన్నది ఒకసారి పెట్టుకోవాలి. క్యాడర్లో కూడా ఒక ఉత్సాహం అన్నది రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇంకా మన ప్రత్యర్థులు ఎవరన్నది మనకి ఇంకా తెలియలేదు. త్వరలోనే వాళ్ళు టికెట్ల గుద్దులాట అయిపోగానే వస్తారు. వచ్చిన తర్వాత ఇక మొదలు పెడతారు. ఇంతవరకు జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ
ఏమీ జరగలేదు, అంతా శూన్యం అని చెప్తారు. కానీ పశ్చిమ నియోజకవర్గం ఏ రకంగా 22 డివిజన్లు డెవలప్ అయినాయో మనందరికీ తెలుసు. ప్రతిరోజు వెల్లంపల్లి గారు ప్రతి ఒక్క డివిజన్లోన శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు ఏ రకంగా మనం పూర్తి చేసుకున్నాము. అలాగే ఆసరా, చేయూత, చేదోడు, పెన్షన్లు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని జగనన్న ఏ రకంగా మహిళలకు అందజేసినారు అన్నది మనం నిత్యం ఏదో ఒక కార్యక్రమం, ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ఆయన అందించడం, ఆ కార్యక్రమాలు మనం ప్రతి డివిజన్లోన సంబరంగా చేసుకోవటం అన్నది మనందరికీ తెలుసు. మరి రాజశేఖర్ గారికి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే వివిధ సంఘాల చైర్మన్లకి, కార్పొరేటర్లకి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మీయ సభకి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది అతిరథులు ఈ సభకి విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహకారంతో నేను ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ దాకా నేను నిలబడ్డాను. నేను ఈ యొక్క సభను ఉద్దేశించి ఒక్క చిన్న మాట 2 నిమిషాలు అవగొట్టేస్తాను. మనం చేసే పని మంచిదైతే, మనం చేసే పని పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు తెలియజేసింది. అలాగే ఈరోజు నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నా పయనం మొదలుపెట్టి ఒక కార్పొరేటర్గా, ఒక సమన్వయకర్తగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అవకాశాలు, అనేక పదవులు చూడడం జరిగింది. పార్టీ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో ఆ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తూ నేను పార్టీకి అండగా ఉంటూ పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వ్యక్తిగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తుంది. మరి ఆనాడు 2016లో మా పార్టీ నుంచి గెలుపొంది మా పశ్చిమ నియోజకవర్గం నుంచి అందరి ఓట్లు దండుకొని వేరే పార్టీకి ఫిరాయించిన ఒక నాయకుడు వెళ్ళిపోతే ఆ కష్టకాలంలో నేను ఆ ఒక జెండాని నా భుజం మీద వేసుకుని తిరిగినందుకు నా జగన్ అన్న నాకు ఒక పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు అభినందించారు. ఈరోజు కూడా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకి అనుగుణంగా నడుస్తూ ప్రతి ఆదేశాలని కూడా గౌరవిస్తూ నడిచినందుకు నాకు జగన్ అన్న ఈరోజు మీ అందరి బాధ్యతని, ఈ యొక్క నియోజకవర్గ బాధ్యతని నాకు అప్పచెప్పడం జరిగింది. మీరందరూ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మనం అందరం. 3 నెలల తరువాత ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటుపై అమరావతి రాజధానిగా కొనసాగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. 3 నెలల తర్వాత జగన్ రెడ్డి ఇంటికే పరిమితమవుతాడని తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావా అని ఎద్దేవా చేశారు. అమరావతి పరిరక్షణ మహోద్యమం 15 రోజులు పూర్తయిన సందర్భంగా వెలగపూడిలో జరిగిన అమరావతి శంఖారావం సభలో కేశినేని చిన్ని, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతు ఉంటుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ రెడ్డి ఇంటికే పరిమితమవుతాడని తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావా అని చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. 3 నెలల తర్వాత ఏపీలో ఏర్పడే ప్రజాప్రభుత్వం అమరావతిలోనే రాజధాని నిర్మాణాలు చేపడతామని, అప్పటి వరకు రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఓటు ఆయుధంతో సీఎం జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీరు చేసిన ఉద్యమం రైతులతో కలిసి ముందుగా మహిళలు, మీ అందరికీ ధన్యవాదాలు. 1500 రోజులు దేశ చరిత్రలో ఎవరూ చేయలేటువంటి మహోద్యమం చేశారు. ముందుగా మహిళలు ముందుండి నడిపించిన ఉద్యమం ఇది. ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిమ్మల్ని గుర్తుంచుకునే ప్రతి రోజు రాబోతుంది. మీ త్యాగాలు వృధా కావు. మన ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఇంకొక 3 నెలల్లో మీరెంతో కష్టపడ్డారు. పోలీసులని లెక్క చేయకుండా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. ఇక దళితులు
సార్ ఈ రాజధానే దళితుల రాజధాని. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళే దళితులు. మీరందరూ కలిసి మా మహిళలతో కలిసి ఉద్యమం చేసి మా రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయబోయారు. మీ అందరికీ ధన్యవాదాలు. మహిళలే కాకుండా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి మంచి పంట భూములు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ రాష్ట్రం కోసం త్యాగం చేశారు. మీ త్యాగాలు వృధాపోవు. ఇక మనం 82 రోజులు సమయం మిగిలి ఉంది. మీరు పడ్డ కష్టం ప్రతిఫలం రాబోతుంది. ఈ 82 రోజులు మీరు ఏ విధంగా మీరు గత 1500 రోజుల నుంచి ఉద్యమం చేశారో ఆ విధంగా కూడా మేము అందరం కలిసి పోరాడి ఈ దుర్మార్గుడిని పోరాడదాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఈ రాజధాని ప్రాంతంలోనే కాదు ఎక్కడా అభ్యర్థులు దొరకట్లేదు. అటువంటి వారు ఎక్కడా గెలవకుండా 165 నియోజకవర్గాల్లో ప్రజాప్రభుత్వం జనసేన టీడీపీ అభ్యర్థులు గెలిచేదాకా అందరం కలిసికట్టుగా పోరాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన కళల రాజధానిని అమరావతిని సాకారం చేసుకుందాం. తప్పకుండా మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై జై అమరావతి. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. బోండా ఉమా చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే తమకు ఈ సెంట్రల్ అభివృద్ధికి అవకాశం ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 58వ డివిజన్ నందమూరి నగర్ మరియు తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతూశ్రీ శైలజ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 58 డివిజన్లో సుమారు 40 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పారు. బోండా ఉమా చంద్రబాబు అభివృద్ధి చూస్తుంటే మాకు ఈ అభివృద్ధి అవకాశం ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించాడని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి అపూర్వ స్వాగతం లభిస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు 25,000 మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డివిజన్ పర్యటనలో భాగంగా మా డిప్యూటీ మేయర్ గారి డివిజన్ 58వ డివిజన్ లో ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించుకున్నాము. ఈ డివిజన్ చాలా చక్కగా మన గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పడానికి చాలా మంది ప్రజానీకం. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఏరియా. ఇది ఆంధ్రప్రభ కాలనీ కానీ, ఆంధ్రపత్రిక కాలనీ కానీ, ఆర్ఎన్బి కాలనీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా గతంలో మట్టి రోడ్లతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో గతంలో చూసాం. ఏది ఈ బోండమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఆ మట్టి రోడ్లు పూడ్చిన పరిస్థితి కూడా లేదని చెప్పి ఈరోజు ప్రజానీకం చెప్తారు. ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపుగా సుమారుగా 40 కోట్ల పైనపడి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ పూర్తిగా కూడా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా అభివృద్ధికి అవకాశం ఉంది. తప్పకుండా ప్రతిదీ కూడా శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్గా అవన్నీ కూడా చేసే విధంగా ముందుకెళ్తున్నాం. గతంలో ఇదే బోండమ్మ, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళు కనుక అభివృద్ధి చేస్తుంటే మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేది కనీసం. ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు వచ్చి 2014 నుంచి 2019 దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు 5 ఏళ్ళు అధికారం అనుభవించి ఈ నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఏ విధంగా ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నాను నేను. ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదు. ఈరోజు మీ ప్రజానికానికి ఓట్లు అడగడానికి మాకు ఒకటే అర్హత. అభివృద్ధి చేశాము, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాము, అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, చేయూత కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజానికం మాకు అందరూ కూడా హారతలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. అందుకని మేము చెప్పగలుగుతాం ఈ నియోజకవర్గంలో 25,000 పైబడే మేము మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ జగనన్న నాయకత్వంలో, జగనన్న ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 25,000 ఓట్లు పైబడే గెలుస్తామని చెప్పని తెలియపరచుకుని ఈ డివిజన్లో మా డిప్యూటీ మేయర్ గారు ప్రతి ఒక్కరిని కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇతర నాయకులు కానీ చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని కాలనీలు కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు చక్కగా చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు.
నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి విషయంలో సెకండ్ల మీద సామాన్య ప్రజలకు సైతం అందించే విధంగా ప్రసార మాధ్యమాలు పోటీ పడుతున్నాయని, దాంతో ప్రజలు తమకు మరింత సమాచారం సత్వరం అందించే వారినే ప్రోత్సహిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజలకు వార్తలను అందించడంలో ప్రసార మాధ్యమాల కృషి ఎనలేనిదని వారు తెలిపారు. మారారావు రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న బాబాచన్ యూట్యూబ్ ఛానల్ లోగో ఆవిష్కరణ సభ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ముందుగా బాబాచాన్ యూట్యూబ్ ఛానల్ లోగోను చింతల శ్రావ్య దీప్తి, చింతల భావన, అడబాల కృష్ణాజీ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఛానల్ గౌరవ సలహాదారులు చెన్నుపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాలు మాట్లాడుతూ, సామాన్యులకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ప్రతి వ్యక్తి ఆకాశమే హద్దుగా ఎవరి సత్తా వారు చాటుకునే విధంగా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయన్నారు. విజయవాడ మీడియా రంగంలో 25 సంవత్సరాల నుంచి ఛానల్ నిర్వాహకులు సుపరితమే చిన్న స్థాయి నుండి వచ్చి మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్న అనుభవంతో ఏజెన్సీని స్థాపించారని అన్నారు. అనంతరం మా ఆర్ట్స్ పేరుతో సంస్థలు స్థాపించారని తెలిపారు. ప్రస్తుతం బాబ్ చాన్ యూట్యూబ్ స్థాపన ప్రశంసనీయమని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు చందు జనార్దన్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సమాజంలో జరిగే అణచివేతలు, అన్యాయాలను ఎండగట్టేలాగా, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను, అభివృద్ధిని ప్రజలకు చేరవేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకురావడం జరిగిందన్నారు. ఆంధ్రాలో, విజయవాడలో, తెలంగాణలో, హైదరాబాద్లో కార్యాలయాలు స్థాపించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాలలో బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 ఛానల్గా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షాన వారికి అండగా నిలబడేందుకే బాబ్ చాన్ ఛానల్ స్థాపించడం జరిగిందని మా ఆర్ట్స్ అధినేతలు చింతల రామారావు, చింతల రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనకొండ శివాజీ, సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, కాపునాడు అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో 5 సంవత్సరాల నుంచి మా ఆర్ట్స్ కానీ, రఘురామ్ కానీ, ఇలాగా అనేక పేర్లతో మీడియా రంగంలో ఉన్నటువంటి సోదరులు చింతల బాబీ, అలాగే చింతల చంటి ఈరోజు బాబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ ని విజయవాడ బేస్ గా ఇక్కడ ఈరోజు మొదటి లోగోని ఆవిష్కరించారు. వాళ్ళకి శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నారు. ఈరోజు ఆకాశమే హద్దుగా టెక్నాలజీ ఉంది. ఒకవైపు ఐఓటీ కానీ, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ, అలాగే వాళ్ళు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, అట్లాగే ఎక్స్ కానీ, అట్లాగే మరి వాట్సాప్ కానీ, స్నాప్చాట్స్ కానీ, ఇవన్నీ కూడా సామాన్యులకి, ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో వచ్చినాయి. అంటే ఇది టెక్నాలజీ మహిమ. 2G, 4G, 3G, 5Gకి వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో 6G, 7G, 8G కూడా వెళ్ళిపోతాం. ఇటువంటి రంగంలో, ఇటువంటి సమయంలో ఆకాశమే అది ఎవరికి దీంట్లో కాంపిటీషన్ లేదు. ఎవరి ఛానల్స్ ఆడిగే, ఎవరి కంటెంట్ ఆడదే, ఎవరి సత్తా వాళ్ళదే. మరి వీళ్ళు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ బాబ్ ఛానల్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మన నగరానికి కానీ, వాళ్ళకి కానీ మంచి పేరు రావాలి. ఈ ఛానల్ ఒక కంటెంట్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు మా స్నేహితులే కాదు, మా కుటుంబ సభ్యులు. వీళ్ళకి అన్ని రకాలుగా మేము, అలాగే గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాస్ గారు కానీ, అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలో అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఛానల్గా దీన్ని ప్రజల్లో పేరు పొందాలని హృదయపూర్వకంగా చంటికి, బాబీకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ నుండి అక్రమంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోకి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని మైలవరం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మండలంలోని పొందుగల శివారు నుండి ఎన్ఎస్పీ కాలువ సమీపంలో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని మైలవరం పట్టణ సిఐ కె కిషోర్ అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 13 ఫుల్ బాటిల్స్, 22 హాఫ్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సుమారు వీటి విలువ 20,000 ఉండవచ్చునని వెల్లడించారు. అయితే వీఆర్ నుండి సిఐ మోహన్ రెడ్డి స్థానంలో మైలవరం సిఐగా కె కిషోర్ బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపడుతూనే మద్యం అక్రమ రవాణాపై సిఐ కె కిషోర్ దృష్టి పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి జగన్, పలువురు ప్రజాప్రతినిధులు. గణతంత్ర వేడుకల్లో భారత సైనిక, నావిక, వైమానిక దళాల విన్యాసాలు, పోలీస్ బృందాల కవాతులు ఆకట్టుకున్న వైనం. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులకు ప్రశంసా పురస్కారాలను అందజేసిన రాష్ట్ర గవర్నర్. అత్యుత్తమ సేవలు అందించిన 23 మంది BLOలకు కూడా పురస్కారాలు అందజేత. పశ్చిమంలో వైసీపీ నేతల ఆత్మీయ సమ్మేళనం. పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్గా వెన్నుదన్నుగా పార్టీ నేతల తోడ్పాటు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని వైసీపీ నేతల ధీమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.